వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మలయాళ వారపత్రిక ప్రబోధనం దేశ వ్యతిరేక విషయాలను ప్రచారం చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పత్రిక ద్వారా దేశ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తుందన్న విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ కూడా సిద్ధమవుతుంది. జమాత్-ఏ-ఇస్లామీ హింద్ యొక్క అధికార పత్రికగా దీనికి పేరుంది. హిందువులను నిత్యం వేధిస్తున్న, హింసిస్తున్న బంగ్లాదేశ్కి అనుకూలంగా, భారత్కి వ్యతిరేకంగా వార్తలు, ఇంటర్వ్యూలను ఈ పత్రిక అచ్చువేస్తుంది. ఇప్పటికే 2 సార్లు ఈ పత్రికపై నిషేధం కూడా పడింది. తాజాగా ప్రబోధనం సంచికలో బంగ్లాదేశ్ జమాతే-ఇస్లామీ అధ్యక్షుడు డాక్టర్ షఫీకుర్ రెహమాన్ మరియు మరో సీనియర్ నాయకుడు నజీబుర్ రెహమాన్తో సహా భారతదేశ వ్యతిరేక వైఖరులు మరియు విధాన దృక్పథాలను వెళ్లిబుచ్చే బంగ్లాదేశ్ నేతల ఇంటర్వ్యూలు, వార్తలను ప్రచురించింది. జనవరి 30వ తేదీకి సంబంధించిన ప్రబోధనం ఎడిషన్లో డాక్టర్ షఫీకర్ రెహమాన్తో ఇంటర్వ్యూను అచ్చువేసింది. దీనిని వాస్తవానికి ప్రముఖ మిడిల్ ఈస్ట్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఖాతర్ నుండి ఆల్ జబీరా ప్రచురించింది. అలాగే మాజీ ప్రధాని షేక్ హసీనాను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేసిన షఫీకుర్ రెహమాన్ ఇంటర్వ్యూను సెప్టెంబర్ 6, 2024న ప్రచురించింది. అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అల్లర్లు, హింసను సమర్థిస్తూ టర్కిష్ ఇస్లామిక్ మీడియా నెట్వర్క్ అయిన టీఆర్టీ వరల్డ్కి ఇచ్చిన ఇంటర్వ్యూను మలయాళంలో కూడా అనువాదం చేసి అచ్చువేసింది. కొంతకాలం క్రితం ఉరితీయబడిన బంగ్లాదేశ్ జమాతే-ఇస్లామీ మాజీ అధ్యక్షుడు మోతియూర్ రెహమాన్ నిజామీ కుమారుడు నజీబుర్ రెహమాన్ నిజామీ ఆల్ జబీరా ఛానల్ ఇంటర్వ్యూ కూడా ప్రచారం చేసింది. అయితే ప్రబోధనం పత్రికలో బంగ్లా భాష నుంచి మరీ మలయాళంలోకి మార్చి ఇంటర్వ్యూలు వేయడంపై కూడా అనుమానాలున్నాయి. దీని వెనుక ఒక నిర్దిష్టమైన అజెండాలున్నాయని తెలుస్తోంది. భారత వ్యతిరేక సిద్ధాంతాలను, విధానాలను అవలంబించే ఇంటర్వ్యూలు ఎలా అచ్చువేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ టైమ్స్ ఆఫ్ పత్రిక కూడా అంతే. గత ఏడాది నవంబర్ మాసంలో జమ్మూ కాశ్మీర్ టైమ్స్ పత్రికా కార్యాలయంపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. ఆ సందర్భంగా ఆ పత్రిక కార్యాలయంలో బుల్లెట్లు లభ్యం అవ్వడంతో కలకలం రేగింది. రాష్ట్ర దర్యాప్తు బృందం జరిపిన సోదాల్లో AK-47 రైఫిల్ కార్ట్రిడ్జ్, మరిన్ని పిస్తోళ్లు, తూటాలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. పిస్టల్ రౌండ్స్, 3 గ్రానైట్ పిన్నులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కాశ్మీర్ టైమ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా బాసిన్ పై పోలీసులు FIR నమోదు చేశారు. భారతదేశం జమ్మూ కాశ్మీర్కి వ్యతిరేకంగా, వేర్పాటువాదానికి అనుకూలంగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వేర్పాటువాదులు దేశ వ్యతిరేకులతో కలిసి నేరపూరిత కుట్ర నేర్పుతున్నట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. గతంలోనూ దేశ భద్రత విషయంలో కానీ, దేశానికి వ్యతిరేకంగా కానీ JK టైమ్స్లో ప్రచురితమైన ఇవి ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో మీడియాపై విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ అనురాధా బాసిన్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అంతేకాకుండా డిసెంబర్ 2023లో అనురాధా బాసిన్ ఆర్టికల్ 370, దాని చరిత్ర, చట్టపరమైన సందర్భాలు మరియు ప్రాముఖ్యతపై ఒక వ్యాసం రాశారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా అందులో రాశారు. సుప్రీంకోర్టు కూడా సమర్థించిన ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A రద్దును రాజకీయ మోసమని, రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని చెప్పుకొచ్చారు. ముందు నుంచి కూడా కాశ్మీరీ టైమ్స్ భారత వ్యతిరేక ప్రయోజనాలను వెళ్లిబుచ్చే వారికి, జాతీయ భావాలకు వ్యతిరేకంగా ఉన్న వారికి వేదికనిచ్చేది. 2020 హిందూ వ్యతిరేక ఢిల్లీ అల్లర్లతో సంబంధం ఉన్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రాసిన కథనాన్ని ప్రచురించింది. ఇక 2023 డిసెంబర్లో ఆర్టికల్ 370 చరిత్ర, చట్టపరమైన ప్రాముఖ్యతపై అనురాధా బాసిన్ ఒక వ్యాసం రాశారు. తన వ్యాసంలో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేయకుండా ఉండాల్సిందని, అది కేవలం తాత్కాలిక వెసులుబాటు కాదని ఆమె వాదించారు. సుప్రీంకోర్టు కూడా ఆమోదించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 30A రద్దును రాజ్యాంగపరమైన ఫ్రాడ్ గా ఆమె అభివర్ణించారు. ఈ ఏడాదిలోని అనురాధా బాసిన్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ చరిత్రను తప్పుగా చెప్తూ ఓ పుస్తకాన్ని రాశారు. ఏ డిస్మాంటల్ స్టేట్, ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ కాశ్మీర్ ఆఫ్టర్ ఆర్టికల్ 370 దాని పేరు. తప్పుడు కథనాలను, వేర్పాటువాదాన్ని ప్రచారం చేస్తున్నారంటూ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం దానిని నిషేధించింది. అందులో ప్రస్తుతం బ్యాన్ చేసిన ఆమె పుస్తకంలో ఆర్టికల్ 370 గురించి ఆమె షాకింగ్ ఆరోపణలు చేశారు. ఈ విషయంలో 2 రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆర్టికల్ 370 మమ్మల్ని భారత్లో స్వయం ప్రతిపత్తి కలిగిన భాగంగా ఉంచేవి, కానీ ఇప్పుడు మమ్మల్ని భారత్ ఆక్రమించేసింది అనేది ఒక అభిప్రాయం. భారత ప్రజాస్వామ్యంపై పెద్దగా నమ్మకం లేని కాశ్మీరీలు ఈ అభిప్రాయంతో ఉన్నారు. ఇక ఆజాదీకి మద్దతిచ్చేవారేమో తాము ఎప్పుడూ భారత్లో భాగం కాదని, భారత్తో ఉన్న ఒకే ఒక్క న్యాయపరమైన లింకును కూడా ఈ నిర్ణయం తెంచేసిందని వాళ్ళ వాదన.
2023లో అనురాధ భాసిన్ భారత మీడియా దాని భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని విమర్శిస్తూ న్యూయార్క్ టైమ్స్ లో కూడా వ్యాసం రాశారు. మోదీ ప్రభుత్వం మీడియా విషయంలో అణచివేత ధోరణితో ఉందని, మీడియా సంస్థలను అణచివేస్తుందంటూ లక్ష్యంగా చేసుకున్నారు. మరీ ముఖ్యంగా అనురాధ భాసిన్ అనేక భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. పాక్ ఐసిస్ తో సంబంధాలను కలిగి ఉన్నారు. ఆమె తండ్రి వేద్ భాసిన్ కూడా కాశ్మీర్లో ఐసిస్ యొక్క భారత వ్యతిరేక కార్యకలాపాలకు గట్టి మద్దతుదారుడు. భారతదేశం నుంచి కాశ్మీర్ విడిపోవాలనే ఆలోచనను ఆయన బహిరంగంగా సమర్థించాడు. వేద్ భాసిన్ వేర్పాటువాద సంస్థ జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ తో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు. జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపకుడు మక్బూల్ భట్ పట్ల కూడా ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. అమెరికాలో ఐఎస్ఐ ఘాతుక నాయకుడు గులాం నబీ పైకి వేద్ భాసిన్ సన్నిహిత స్నేహితుడు. జమైతే ఈ ఇస్లామీ కార్యకర్త అయిన ఫే కూడా వేద్ భాసిన్ మరణానంతరం ఆయనను ప్రశంసించాడు కూడా. భాసిన్ తండ్రి కూతుర్లు ఇద్దరిపై మరియు అతని కాశ్మీరీ అమెరికన్ కౌన్సిల్ నిర్వహించిన అనేక ఐసిస్ ప్రయోజిత సమావేశాలలో కూడా పాల్గొన్నారు. ఇక 2011లో కాశ్మీర్లో భారత వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నందుకు ఐసిస్ నుంచి డబ్బు అందుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాయికి అనురాధ భాసిన్ మద్దతిచ్చారు. ఇక జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కి అనుకూలంగా అమెరికా వైఖరిని ప్రభావితం చేయడానికి నిధుల సమీకరణలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. 2010లో అనురాధ భాసిన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో కాశ్మీర్లో ఆవేశాన్ని రెచ్చగొట్టడం అనే శీర్షికతో ఓ వ్యాసం రాశారు. అందులో భారత భద్రతా దళాలను అనుమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. భద్రతా దళాలు కాశ్మీరీ పిల్లల్ని, యువతను చంపుతున్న వారుగా, అణచివేతదారులుగా చిత్రీకరిస్తూ 9 ఏళ్ల బాలుడి మరణాన్ని ఉటంకించారు. ఇలాంటి పత్రికలను ఏం చేయాలి? మీరే చెప్పండి. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్కి కొండంత బలం. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఆర్థికంగా ఈరోజు మేమున్న పరిస్థితుల్లో మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా సరే ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఓ మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.